సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. చండీగఢ్ మేయర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు చేస్తుందో అదొక లేటెస్ట్ నిదర్శనం. కాంగ్రెస్ పార్టీగా మేము గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని కావాలని ఆయా సంస్థలను నిర్వీర్యం చేస్తూ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇతర కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చేతిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం. లేటెస్ట్గా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి ఇది తేటతెల్లమైంది. ప్రజాస్వామ్యం ఇంకా ఈ దేశంలో బ్రతికి ఉంది అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. అదేవిధంగా 2 రోజుల క్రితం జాతీయ పార్టీ సమావేశాలు నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారు I think 17th and 18th భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రామాలయం రామాలయం రామాలయం, రామనామ స్మరణ, రామనామ జపం. రెండవది మోడీ నామం. ఈ రెండుతోటే మొత్తం కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి. రాముడు అనేటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి మేమందరం కూడా భగవంతుడిని పూజిస్తాము, ప్రార్థిస్తాం. రాముడు ఒక ఆదర్శ రాజు. రామరాజ్యంలో ఈ విధంగా జరిగేది అని, జరిగి ఉండొచ్చు అని ఉన్నటువంటి కథ. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్యాయం, అక్రమం, అకృత్యాలు, ఘోరాలు ఇవన్నీ చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. దాంట్లో రాముడికి సంబంధించి కానీ, రాముని యొక్క క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కడా సరిపోల్చలేనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ పార్టీ పెద్దలు కానీ, ఒక రాజకీయ పార్టీ అందున రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ రాజకీయ తీర్మానాలు కానీ, ఆర్థిక విధానాల మీద కానీ, సామాజిక విధానాల మీద కానీ, విదేశీ విధానం మీద కానీ ఇలా రకరకాల రెజల్యూషన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశాలు పెట్టినప్పుడు, ప్లీనరీ పెట్టినప్పుడు అవన్నీ పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఆర్టికల్ 370 లోక్సభలో 370 సీట్లు గెలవాలి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే ఈ దేశంలోకి వచ్చిన తర్వాత తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా విస్తరించుకుంటూ పోవాలనేటువంటిది బై వాట్ ఎవర్ మీన్స్ ఇట్ మే బి. దానికి ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా లేదా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వివిధ రాజకీయ పక్షాలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది విజ్ఞత కోల్పోయిన విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రీజనల్ పార్టీలను కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి సంగతి. మహారాష్ట్రలో మనం చూసాం, ఎన్నో రీజనల్ పార్టీలను విభజిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో మనం చూసాం, స్పాయిలర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ గారి దగ్గర చూసాం,
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సువేంద్ర అధికారం తీసుకుని వచ్చి ఇమీడియట్గా జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలో కానీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇతర ప్రాంతీయ పార్టీల్లో కానీ ఉన్నప్పుడు సిబిఐ, ఈడీ ఇటువంటి కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన వెంటనే డబుల్ ధమాకా వాళ్ళందరికీ ఇమీడియట్గా రాజ్యసభలు ఇవ్వడం కానీ, రాష్ట్రాల్లో మంత్రులు ఇవ్వడం కానీ, వివిధ పదవుల్ని కట్టిపెట్టడం కానీ ఇది జరుగుతుంది. సింధియా గారిని తీసుకెళ్లారు, కేంద్ర మంత్రిని చేశారు. అశోక్ చవాన్ గారిని తీసుకెళ్లారు, ఆదర్శ స్కామ్లో ఉంటే జడ్జిమెంట్ డ్యూ ఉంటే భయపెట్టించి కార్గిల్కి సంబంధించినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ సంబంధించి అలాట్మెంట్లో మిస్అప్రాప్రియేషన్ జరిగింది అనేటువంటి ఫైండింగ్ అవుట్స్ ఉంటే ఆ జడ్జిమెంట్ పెట్టి బెదిరించి వారిని తీసుకుని ఇమీడియట్గా రాజ్యసభ. అదేవిధంగా మిలింద్ దేవరా వారిని తీసుకుని వేరే రాజకీయ పార్టీలో పెట్టి వారికి ఒక రాజ్యసభ. జితిన్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్కు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు ఉంటే వారిని తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో మంత్రి. ఆర్పిఎన్ సింగ్ మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటే ఆయన ఏదో మిస్తో తీసుకుని ఆయనకి దోటి. అంటే సమాజంలో వేరే రాజకీయ పార్టీలు కానీ, వేరే రాజకీయ నాయకులు కానీ బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఆయన మీద కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ దగ్గర నుంచి వారణాసిలో సమాజ్వాదీ పార్టీకి కానీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి కానీ వీళ్ళందరి నాయకుల్ని కూడా బీజేపీలోకి తీసేసుకోవడం. శరద్ పవార్ గారి ఇంట్లోనే 2 గ్రూపులు క్రియేట్ చేసి అజిత్ పవార్కి ఇదే ఒరిజినల్ రాజకీయ పార్టీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ తోటి చెప్పించి, ఇదే ఎన్సీపీ అని చెప్పించి, స్పీకర్ తోటి ఫ్లోర్లో కూడా రికగ్నిషన్ చేయించి వాళ్ళని తీసుకోవడం. ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోయినటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 370 అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కానిది. ఒక మైండ్ గేమ్ ఆడాలి, రాజకీయ పార్టీలను విడగొట్టాలి. చూసాం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ మనం బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కావాలని నితీష్ కుమార్ నోపక్కన చేశారు. జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్నాడని చెప్పి వాళ్ళకి రాలేదని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఢిల్లీలో సిసోడియాని జైల్లో పెట్టారు, త్వరలో కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఘోరాలు, అకృత్యాలు విపరీతమైనటువంటి పోకడలో దారితీస్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ఓటర్లందరికీ కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చేటువంటి సదవకాశాన్ని వాడుకోవాలి. వ్యవస్థలని బలోపేతం చేయడం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం కానీ, ప్రయారిటీ ఇచ్చి ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ వీటిలన్నింటినీ అభివృద్ధి చేయడంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని తీసుకురావడంలో కానీ, స్పేస్ అండ్ రీసెర్చ్ని తీసుకురావడంలో కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, విద్యా సంస్థలు కానీ, యూనివర్సిటీస్ కానీ వీటిలన్నింటికి ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంక్లూడింగ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ కానీ, బాక్రానంగల్ కానీ, హీరాకుడ్ కానీ ఇటువంటి వండర్ఫుల్ డ్యామ్స్. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో అటువంటి మాట అన్నారంటే, ఆధునిక దేవాలయాలు, ఆనకట్టలు అన్నారంటే అంత విజనరీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారి తర్వాత వచ్చిన వారు అందరూ కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రపంచ స్థాయిలో ఈ దేశానికి ఎంతో పేరు తెచ్చే విధంగా పనిచేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి పరిపాలన ఈ విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా రీజనల్ పార్టీల ముసుగులో భారతీయ జనతా పార్టీ రావాలని ప్రయత్నిస్తోంది. ఒక చెయ్యేమో జగన్మోహన్ రెడ్డితో పట్టుకున్నారు, ఒక చెయ్యేమో చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలు వేసుకుని
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డికి వేసినా, పవన్ కళ్యాణ్కి వేసినా, చంద్రబాబు నాయుడుకి వేసినా అది పడేటువంటి ఖాతా భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు కూడా దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి. కనుక బాగా ఆలోచించి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, మనం పార్లమెంట్లో యాక్ట్లో పెట్టినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ఏ అంశం కూడా ఈ రాష్ట్రానికి రాలేదు. రానప్పుడు భారతీయ జనతా పార్టీని, వారిని సమర్థిస్తున్నటువంటి రాజకీయ పార్టీలని మనం సమర్థించవలసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ తోటి అందరితో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఐ, సిపిఎం తోటి, వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలతోటి నిన్న విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధిగా నేను పాల్గొన్నాను. ఈ నెల 23వ తేదీ నాడు ఉదయం 9 గంటలకి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ బృందం శ్రీనివాస్ గారి నేతృత్వంలో వారు ఆంధ్రరత్న భవన్కి వచ్చి మా పిసిసి అధ్యక్షులు షర్మిలాల్ రెడ్డి గారితో కలుస్తారు. 9:30కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, వారి ప్రతినిధి బృందం వస్తారు. సో వారి ఇరువురితో కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఒక తేదీని వారందరి యొక్క కన్వీనియన్స్ని బట్టి డిసైడ్ చేసి ప్రజాక్షేత్రంలోకి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతోటి, ప్రజా సంఘాలతోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకి అనంతపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ టైం వారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, 26వ తేదీ సాయంత్రం 4 గంటలకి అనంతపురం రావాలి. వారితో పాటు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు, పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రీజనల్ పార్టీస్ అనేటువంటిది వాటి ఎజెండా కానీ, వాటి యొక్క ఆలోచన సరళి కానీ, వాటి యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. దే ఆర్ మోస్ట్లీ పర్టైన్ టు ది లోకల్ ఇష్యూస్ అండ్ లోకల్ ఏరియాస్, కన్ఫైన్ టు ది లోకల్ ఏరియా డెవలప్మెంట్. బట్ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి స్పేస్ కానీ, చేయగలిగేటువంటి రోల్ కానీ చాలా ఎక్కువ. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినప్పుడు చేసినటువంటిది చాలా ఎక్కువ ఉంది. డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్లో కానీ, రెండిట్లో కూడా చాలా బాగా చేసింది. కాబట్టి నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టేట్లో జనం ఆలోచించేది జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బెటరు, కాంగ్రెస్ వస్తేనే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయనేటువంటిది. సో ఇంకొకటి ఏంటంటే, మోడీ చేసేటువంటి ఈ సైకలాజికల్ గేమ్లో నేను అనుకోను ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఇండియా షైనింగ్ అని వాజ్పేయి గారు ఉన్న తర్వాత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత కూడా 2000లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక అనూహ్యమైనటువంటి నిశ్శబ్ద విప్లవం ఓటర్లో ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామాలన్నీ ప్రజలకు అర్థం కానివి ఏం కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ చాలా నిశ్చితంగా, చాలా దగ్గరగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో చండీగఢ్ ఎలక్షన్ ప్రాసెస్ చూసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ బిహేవ్ చేసినటువంటి పరిస్థితి కానీ, రిటర్నింగ్ ఆఫీసరు నిన్న అక్కడ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కానీ, వాల్యూస్ కానీ, అసలు భారతీయ జనతా పార్టీలో కానీ, లీడర్షిప్లో కానీ ఎవరికి విశ్వాసం పోయింది. సో డెఫినెట్గా ఇవన్నీ బూమరాంగ్ అయ్యి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద పవర్ ఇన్ ద నేషనల్ లెవెల్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. పేదవాడికి కానీ, మైనారిటీస్కి కానీ, మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత
ఈ రాష్ట్రంలో ఖండించినటువంటి 2 రాజకీయ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలండి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సో డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు మణిపూర్ కాదు, ఏ ప్రదేశం తీసుకున్నా, జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 డివైడ్ చేశారు. ఇట్స్ ఎ వెరీ డిబేటబుల్ ఇష్యూ. ఈవేళ వరకు అటు కార్గిల్లో కానీ, ఇటు లేలో కానీ, జమ్మూలో కానీ చాలా హారబుల్ సిచ్యువేషన్ ఉంది. అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సిస్టమ్స్ని చంపేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఇంటర్నెట్ కూడా లేకుండా, మణిపూర్లో ఇంటర్నెట్ లేదు, జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ లేదు, సమాజానికి ప్రజలకి వాళ్ళు ఏంటి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా కంపల్షన్ ఫోర్స్ పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా రియలైజ్ అవుతారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చినటువంటి చేసినటువంటి అన్యాయాలు అగారాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అశోక్ చవాన్ కేసులు సిబిఐ ఈడీ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే సిగ్గుండాలి కదా, అసలు ఆయనకైనా సిగ్గుండాలి, వీళ్ళకైనా సిగ్గుండాలి, నెక్స్ట్ ఇమీడియట్గా రాజ్యసభ ఇచ్చారు. డెఫినెట్గా ఫీల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మేము చేసినటువంటి రూలింగు చాలా మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు కావాల్సిన వెల్ఫేర్ కదా, మైనార్టీస్ రిజర్వేషను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ఇచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కాంగ్రెస్ ఇచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఇచ్చింది. పేదవాడు ఒక ఫైల్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులో తిరిగి తిరిగి అలసిపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంట్లో కూర్చుని చలాన్ కడితే 10 రూపాయలతోటి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి. సో ప్రజలకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది, యాక్సెసిబిలిటీ ఉండేది కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్. మా దగ్గర మినిస్టర్స్ ఈ విధంగా బిహేవ్ చేయలేదు. ప్లానింగ్ బోర్డ్స్ ఉండేవి, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వచ్చేవారు, మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ ఉండేవాడు, వండర్ఫుల్గా అన్ని ప్రోగ్రామ్స్ జరిగే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఏ ఎమ్మెల్యే గారు ఉంటే ఆ ఎమ్మెల్యే గారికి నిధులు ఇచ్చారు, విధులు ఇచ్చారు, లిబర్టీతో పనిచేశారు. ఈవేళ అసలు మాట్లాడే పరిస్థితే లేదు కదా. మంత్రులకే మీకు అతిగతి లేనటువంటి పరిస్థితి. పొలిటికల్ రివ్యూస్ అంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్ చేసే పరిస్థితి. నాకు ఒక పేరు చెప్పిన ఒక ఎమ్మెల్యే గారు కలిశారు, కలిసి పొలిటికల్ రివ్యూ రమ్మన్నారంటే వచ్చారు, ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఎవరు చేశారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు. సో యాక్సెసిబిలిటీ అనేటువంటిది లేదు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవలేరు, మంత్రులు ముఖ్యమంత్రి గారిని కలవలేరు, పార్టీకి దానికి లైనప్ లేదు. దానికోసం కాదు కదా ప్రజాస్వామ్యం కోరుకునేది. కాంగ్రెస్ పార్టీలో లివ్ అండ్ లెట్ లివ్, లిబర్టీ. ఏనాడు పార్టీ ఎవరిని కంపల్షన్ చేయలేదు. ఏ ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ మంత్రులు ఉన్నా, ఎవరున్నా స్వతంత్రంగా వచ్చి అన్ని విషయాలు మాట్లాడేవారు. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటేనే అది కదా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్. సో డెఫినెట్గా అందరికీ ఆ స్వాతంత్రం ఉండేది, అందరూ స్టేక్ హోల్డర్స్గా ఉండేవారు. ఇప్పుడే ఉంటుంది. అప్లికేషన్స్ చాలా మంది ఇచ్చారు ఇప్పటి వరకు. ఇచ్చారు, పోటీ చేసిన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు, మళ్ళీ కంటెస్ట్ చేయడానికి ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. మోర్ దాన్ నియర్లీ 1100 వచ్చాయి నిన్నటి వరకు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 1011 అప్లికేషన్లు నిన్న 6 యాడ్ అయినట్టున్నాయి. మళ్ళీను 29th వరకు డేట్ ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ త్వరలో సమావేశం అవుతోంది. ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ 4 or 5 సెపరేట్ రీజనల్ బోర్డ్స్ పీఈసీకి సంబంధించి. మా జనరల్ సెక్రటరీ గారు నిన్ననే మాట్లాడారు. సో వచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా స్క్రీన్ చేసి మాకు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నుంచి మధుసూదన్ మిశ్రీ గారు ఈజ్ ది చైర్మన్ అండ్ 2 members కమిటీ ఉంది దీని మీద, స్క్రీనింగ్ కమిటీ. పూర్వంలా కాకుండా ఢిల్లీకి వెళ్ళక లేకుండా వాళ్ళే ఇక్కడికి వస్తారు. సో మధుసూదన్ మిశ్రీ గారు ఈ కంటెస్టెడ్ ఎగ్నెస్ట్ Narendra Modi. He was member of Parliament, Lok Sabha and Rajya Sabha, very senior man. He was General Secretary, All India Congress Committee, and he was మొన్న జరిగిన కార్గే గారి ఎన్నికల్లో he was the Central Election Authority Chairman గా పనిచేశారు. సో he is the chairman for this ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ తరఫున. వారు ఇంకొక 2 members ఉన్నారు కర్ణాటక నుంచి, వాళ్ళు కూడా వస్తారు. త్వరలోనే ఆ మీటింగ్ కూడా జరుగుతుంది ప్యారలల్గా. సో పీఈసీ ఇవన్నీ స్క్రీన్ చేసిన తర్వాత టికెట్లకు సంబంధించి కొంత స్క్రీనింగ్ జరిగిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. మధుసూదన్ మిశ్రీ మోస్ట్ లైక్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో వస్తారు. అలియన్స్కి సంబంధించి 23వ తేదీ నాడు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ఇద్దరు ప్రిన్సిపల్ పొలిటికల్ పార్టీస్ వస్తున్నారు ఇక్కడికి. షర్మిల గారిని కలుస్తారు. నేను నిన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేశాను.
మేడంతో కూడా మాట్లాడాను. సో రేపు ఆవిడ వచ్చిన తర్వాత ఉంటారు. ఎల్లుండి మార్నింగ్ 9 o'clock సిపిఎం డెలిగేషన్ వస్తుంది. సో వాళ్ళు ఒక 9:30కి సిపిఐ డెలిగేషన్ వస్తుంది. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత దెన్ మిగిలిందంతా కూడా పార్టీ ఈజ్ థింకింగ్ టు హ్యావ్ ఏ సబ్ కమిటీ. ఈ అలయన్స్కి సంబంధించి పార్టీ ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్, పీసీ ప్రెసిడెంట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత అలయన్సెస్ గురించి. చలో సెక్రటరీ రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి, గతంలో మనం చలో రాజ్భవన్ ఎలా చేసాం